20 లక్షల అప్పు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి అట. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెండ్లట. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం. మహిళా కమిషన్ను ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకుంటుందట. ఎంత ఘోరం చూడండి. సవతి తల్లి అంటే సరే ఆమె అంటే కనలేదు కానీ వీటి తండ్రి కన్నా ఉండాలి కదా కొంచెమైనా. ఇవాడు ఆమె మాయలో పడి వదిలేసిండు, కన్న బిడ్డను కూడా వదిలేసి ఏం చేసిరు, 45 ఏళ్ళ బీఆర్ఎస్ నేతతోని బలవంతంగా పెళ్లి చేసిరట. నిన్న అమ్మాయి హెచ్ఆర్సీకి వచ్చి కంప్లైంట్ చేసింది. హెచ్ఆర్సీ కాదు, మహిళా కమిషన్కి వచ్చింది. ఇగో, అప్పు తీర్చేందుకు కన్యాశుల్కాన్ని తలపించే విధంగా ఒక తండ్రి సవతి తల్లి 18 ఏళ్ల బిడ్డను 45 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసిరట. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన రాకేష్ గౌడ్ కొన్నేళ్ల క్రింద ఒక ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నట. వారికి ప్రస్తుతం 18 ఏళ్ల కూతురుందట. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్న రాకేష్ తన సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నట. అయితే రాకేష్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమె ఆ సవతి తల్లి కలిసి తమకున్న 20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ లీడర్కు తమ బిడ్డనిచ్చి బలవంతంగా పెళ్లి చేసిరట. తనకు 2 లక్షల అప్పు కావాలని ప్రశాంత్ రెడ్డి వద్దకు రాకేష్ గౌడ్ పోయిండట. పోతే నీకున్న అప్పు అంతా నేను తీరుస్తా, నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయనట. రాకేష్ గౌడ్ అందుకు ఒప్పుకుండట. రాకేష్ గౌడ్ సవతి తల్లి ఇద్దరూ కలిసి ఆ పెళ్లి చేసుకోకపోతే విషమిచ్చి చంపేస్తామని యువతిని బెదిరించిరట. ఈ నెల 8వ తేదీన స్థానికంగా ఉన్న ఒక గుడిలో ప్రశాంత్ రెడ్డికి ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించిరట. పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో తప్పించుకున్న బాధిత యువతి శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ను ఆశ్రయించిందట. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించిందట. తనకు మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆ యువతి తరపు న్యాయవాది గ్యార సతీష్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకునేందుకు సహకరించిన ఆ యువతి స్నేహితులపైన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఆయన చెప్పిండట. ఇంత ఘోరంగా ఉన్నారు చూడండి. తండ్రి వాడు మళ్ళీ ఎవడో కూడా కాదు. ఏం చెప్తట్టున్నది.